నమస్తే. ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పెద్దల మొత్తానికి ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పేశాడు. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా మా పార్టీ ఎంపీలు మొత్తం పార్లమెంట్లో అనేక సార్లు బీజేపీ పార్టీ మద్దతు పలికాం. మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అనేక సార్లు అక్రమాలు చేసింది, అరాచకాలు చేస్తుంది, విధ్వంసం సృష్టించినా సరే, మరి ముఖ్యంగా మా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఎక్కడెక్కడ అణిచివేసి అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ బంధిస్తుంటే మీ దృష్టికి తీసుకొచ్చినా సరే మీరు ఎందుకు స్పందించట్లేదు? అలాంటప్పుడు మా మద్దతు మీకు అవసరమా? సో మమ్మల్ని మీరు పట్టించుకున్నప్పుడు మేము మీకు సపోర్ట్ చేసినామంటే చేయకపోయినాం అని చెప్పి ఈరోజు వైసీపీ పార్టీ పెద్దలు మొత్తం డైరెక్ట్గా బీజేపీ పార్టీ పెద్దల్ని ఒక డిమాండ్ చేయడం జరిగింది. సో ఫైనల్గా జగన్ గారు కూడా ఒకటే మాట అనుకున్నాడు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు సింగిల్గా పోటీ చేసి ఎవరు మద్దతు తీసుకోకుండా ఎన్డీఏ పార్టీని డిమాండ్ చేసి ప్రశ్నించిన పాపానికి మమతా బెనర్జీ గారి పార్టీని ఈరోజు మంట పెట్టారు. రేపొద్దున మన రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేసి ఏ పార్టీ నాయకులతో పొత్తు పెట్టుకోకుండా, మరి ముఖ్యంగా ఎన్డీఏ పార్టీతో చేతులు కలపకుండా మన రాష్ట్రంలో పోటీ చేస్తే సో మమతా బెనర్జీకి ఒక న్యాయం, జగన్ గారికి ఒక న్యాయమా? అందుకే ఈరోజు వైసీపీ పార్టీ నాయకులు బాగా ఆలోచించుకొని రేపొద్దున మమతా బెనర్జీ గారికి అయితే ఏ విధంగా అన్యాయం చేశారో మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ అదే రిపీట్ అవుతుందని చెప్పి ఈరోజు వైసీపీ పార్టీ పెద్దలు మొత్తం బాగా నిర్ణయించుకొని బీజేపీ పార్టీని పూర్తి స్థాయిలో పక్కన పెట్టడం జరిగింది. అసలు నరేంద్ర మోడీ గారు వయసులో పెద్దవాడు, అతని ఆలోచనలు ఎలా ఉంటాయి మీ అందరికీ చెప్తా. నేను తెలంగాణ స్టేట్ వచ్చాడు, పవన్ కళ్యాణ్ గారు పలకరించాడు, ఆ తర్వాత చంద్రబాబు గారితో మంచిగా మాట్లాడాడు. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారిని బహిరంగ వేదిక మీద మాట్లాడుతూ, రేవంత్ నువ్వు చిన్నవాడివి, నా మాట విను, నాతో నువ్వు వచ్చేసేయి, నువ్వు కోరుకున్న స్థాయికి నిన్ను తీసుకుపడడానికి నేను ప్రయత్నిస్తా, ఆ సీఎం పదవి ఉన్నావంటే లేకపోయినావని చెప్పి నరేంద్ర మోడీ గారు స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉందా? అసలు ఎవరన్నా సరే ఒక రాష్ట్రానికి సీఎం వేరే పార్టీలో ఉంటూ అతను కష్టపడి తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయితే అతను డైరెక్ట్గా లాక్కోవడం జరుగుతుంది ఆయన పార్టీలోకి. సో రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు మాటలు ట్రాప్లో పడకుండా చిరునవ్వుతో నవ్వి సమాధానం చెప్పారు. అదే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయితే వెంటనే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి వెంటనే మోడీ గారు వెనక ఫ్లైట్లో వెళ్ళిపోతాడు. అసలు పవన్ కళ్యాణ్ గారి విధానం చెప్తానండి. చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకోకముందు చంద్రబాబు గారిని బహిరంగ వేదికల మీద ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఈరోజు చంద్రబాబు గారు సీఎం అయ్యాడు, తెలుగుదేశం పార్టీ లాక్కున్నాడు, అసలు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి అనేక సార్లు బహిరంగ వేదిక మీద ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా లేవా? అంతకుముందు ఇంకో మాట్లాడాడు, తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు నోటు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి చంద్రబాబు గారు. సో అలాంటి చంద్రబాబు గారితో మేము ఎందుకు చేతులు కలుపుతాం, అలాంటి పరిపాలన మేము ఎందుకు కోరుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భాలు లేవా? అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చంద్రబాబు గారు ఒకటయ్యాడు. సో సెంట్రల్ ఉన్న బీజేపీని ఎదిరిస్తూ ఒక రాష్ట్రానికి సీఎం అయిన రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ భుజాన పెట్టుకొని మోడీ గారు తీసుకెళ్ళడానికి సిద్ధమైపోయాడు. నేను అడుగుతున్న ఇదే మోడీ గారిని, ఆంధ్ర రాష్ట్రంలో జగన్ గారు చేసిన తప్పేంది, జగన్ గారు చేసిన పాపమేంది? ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎక్కడైనా సరే పేదవాడికి అన్యాయం జరిగితే ప్రశ్నించి ముందుకొచ్చి అండగా నిలబడ్డ పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్సీ పార్టీ. ఈరోజు నరేంద్ర మోడీ గారు జగన్ గారి మీద ఇంత కోపం ఎందుకు పెట్టుకున్నంటే, ఎన్నికలకు ముందు జగన్ గారు ఒక మాట్లాడాడు, నేను అసలు ఎవరితో చేతులు కలపను, నాకు ఎలాంటి సంబంధాలు వద్దు, నేను సింగిల్గా పోటీ చేస్తా. సో అప్పుడు సెంట్రల్ ఏ పార్టీ అయితే అధికారులు ఉంటుందో ఆ పార్టీకి మా మద్దతు ఉంటుంది. ఎందుకంటే మన రాష్ట్రానికి రావాల్సిన ప్యాకేజ్ అవ్వచ్చు, నిధులు అవ్వచ్చు, రాష్ట్ర అభివృద్ధి కోసం సెంట్రల్లో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ దగ్గర నేను వచ్చి మాట్లాడతానని చెప్పి జగన్ గారు ఒక మాట అన్నాడు. వెంటనే దీన్ని మనసులో పెట్టుకొని రేపు పొద్దున్న జగన్ గారు గెలిస్తే మన పార్టీకైనా పార్లమెంట్లో పెద్ద తలకాయ నొప్పి, సెంట్రల్లో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని విమర్శిస్తాడు జగన్ గారు అని చెప్పి నరేంద్ర మోడీ గారు కరుడు గట్టి కక్షపూర్తిగా చంద్రబాబు గారిని దగ్గర తీసుకోవడం జరిగింది. అసలు ఎవరైనా దగ్గర తీసుకుంటారా? ఇప్పుడు మన గ్రామాల్లోనో మన నియోజకవర్గంలోనో ఇతర పార్టీ నాయకులు మనల్ని ఒక మాట అంటే ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టో లేదా కనపడ్డప్పుడు మనల్ని తిట్టో చెమ్మ మీద ఒక దెబ్బ కొడితే జీవితంలో మనం వాడితో బలుగుతామా? వాడు అన్న మాట వాడు కనిపించినప్పుడల్లా, వాడు ఎక్కడైనా సరే ఏదైనా మాట మాట్లాడినప్పుడైనా వాడు అన్న మాటలను మనకు గుర్తుకు రావా? అలాంటి నరేంద్ర మోడీ గారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తన సొంత పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి యువ హీరో
పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపాడు. సో పవన్ కళ్యాణ్ గారు చేతులతో కలిపితే వెంటనే చంద్రబాబు గారు వచ్చి అవసరం కాబట్టి కాపులు ఓటు బ్యాంకింగ్ కోసం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుంటాడు. చంద్రబాబు గారు మన మాట విని మనకు లొంగుతాడని చెప్పి మోడీ గారు వేసిన ప్లాన్ ఇదంతా. లేకపోతే 24 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గారు మన రాష్ట్రం సీఎం అవసరం వ్యక్తి. అంతకుముందు చంద్రబాబు గారికి ఎన్ని సీట్లు వచ్చినాయండి? 2019లో తిప్పి కొడితే రాష్ట్రం మొత్తం సింగిల్గా పోటీ చేస్తే 25 సీట్లు కూడా రాలా. ఆ రోజు చాలామంది చంద్రబాబు గారు అన్నారు, అసలు తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, ఇంకా మీ వల్ల కాదు. అమెరికాలో ఉన్నటువంటి మన తెలుగు ఎన్ఆర్ఐలు ఒకటే మాట అన్నారు, తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని తీసుకెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ గారు చేతిలో పెట్టండి. ఎట్టి పరిస్థితులు నా జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ మళ్ళీ కష్టపడి పైకి తీసుకొస్తాడు, ఇంకా మీ వల్ల కాదు, మీరు పక్కకి వెళ్ళిపోండి అని చెప్పి అమెరికాలో తెలుగు ఎన్ఆర్ఐలు డైరెక్టర్ చంద్రబాబు చెప్పిన సందర్భంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ బాధ్యతలు మొత్తం నారా లోకేష్ గారికి అప్పగించండి అని చెప్పి ఎన్ఆర్ఐలు చెప్పారు. లేదు మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని పైకి తీసుకొస్తాం, ముందుకి నడిపిస్తామని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారు మళ్ళీ మన ఎన్ఆర్ఐలకు మాట ఇచ్చి అమెరికా నుంచి రిటర్న్ రావడం జరిగింది. ఏడకు వచ్చినాక ఏదైనా సాధించాడు అని చెప్పుకోవడానికి ఏమైనా సందర్భం అంటే ఏమి లేవు. అసెంబ్లీలో మా కుటుంబాన్ని తిట్టాడు, బయటకు వచ్చి చంద్రబాబు గారు బాధపడి ఏడ్చాడు. ఆ తర్వాత ఒక చివరి క్షణంలో జైలుకి వెళ్ళిపోవడం. పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి సపోర్ట్ లేదు, అంటే కాపులు కూడా పవన్ కళ్యాణ్ గారు నమ్మే స్థాయిలో లేరు. పవన్ కళ్యాణ్ గారు పక్కన పెడితే ఎక్కడో ఉన్నటువంటి చిన్న చిన్న సైన్యం ఒకటి ఉంటుంది, ఏది 32 సంవత్సరాల నుంచి కింద 20 సంవత్సరాలలో బ్యాచ్, కనీసం వాళ్ళకి కొంతమంది ఓట్లు ఉంటాయి, కొంతమందికి ఓట్లు ఉండదు. అలాంటి వాళ్ళతోటి పవన్ కళ్యాణ్ గారు బహిరంగ వేదికలు పెట్టుకొని తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపాడు. ఎక్కడ కూడా జగన్ గారు వెనకాడికి వేయాల, ఎక్కడ కూడా జగన్ గారి ఆత్మగౌరవాన్ని తాకాట పెట్టి మన రాష్ట్రంలో వైసీపీ పార్టీ నడిపించాల. అలా నడిపించిన పార్టీలు ఎవరైనా ఉన్నారని చెప్పండి సందర్భాలు? సింగిల్గా పోటీ చేసిన వ్యక్తులు. ఇప్పటికి కూడా నరేంద్ర మోడీ గారు ఒకటే మాట చెప్పాడు, మీరు మాకు సహకరించినా సహకరించకపోయినా, మీ మద్దతు మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము సింగిల్గా పోటీ చేస్తాం. ఏ పార్టీ నాయకులు మా దగ్గర రావద్దు, ఎవరు అవసరాలు ఉంటే వాళ్ళు పక్కన పెడతాం, మీకు అవసరం ఉంటే మీరు మా కాడ పరిగెత్తుకుని రావడం, అవసరం తీరిపోయినాక ఒక టిష్యూ పేపర్ మాదిరిగా మా గురించి చెప్పుకుంటున్నారు. సో అలాంటప్పుడు మీ దగ్గర రావాల్సినంత అవసరం మాకేందని చెప్పి ఈరోజు వైసీపీ పార్టీ పెద్దల మొత్తం జగన్ గారికి క్లియర్ కట్గా చెప్తే జగన్ గారు నేరుగా బీజేపీ పార్టీ పెద్దల మొత్తానికి గట్టి సమాధానం చెప్పడం జరిగింది. నేను ఒకటి అడుగుతున్న నరేంద్ర మోడీ గారిని, మీరు సెంట్రల్లో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి నడిపించాలంటే ఈరోజు బహుశా మీ టైం బాగుండి మీరు దేశానికి ప్రధానమంత్రి అయ్యారు, ఇలాంటి పొత్తులు పెట్టుకున్న పార్టీని మీరు దగ్గరికి కానీ తీస్తే మట్టికి భవిష్యత్తులో మీ పార్టీ కూడా భారీ ఎత్తున నష్టం జరిగింది. ఈరోజు చంద్రబాబు గారు గెలిచారు, సీఎం కూర్చొని ఉన్నాడు, రేపొద్దున జగన్ గారు గెలుస్తారు, లేదంటే ఆ తర్వాత ఇంకా వేరే పార్టీ వాళ్ళు గెలుస్తారు. ఒకటే ఛాయిస్ 24 చంద్రబాబు గారికి వచ్చింది. ఆ ఛాయిస్ తోటి ఇంక చంద్రబాబు గారి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. 29లో అవకాశం లేదు, పోనీ ఒకవేళ 34 ఏమైనా అవకాశం ఉందంటే అది కూడా లేదు. ఈరోజు కాపులు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇచ్చి కొడుతూ ఎగ్నెస్ట్గా వైసీపీలోకి వస్తున్నారు. చంద్రబాబు గారి పార్టీలో పదవులు లేవని చెప్పి గట్టిగా ప్రశ్నించిన పాపానికి వాళ్ళని సస్పెండ్ చేసి నియోజకవర్గం తెరనీయకుండా తలెత్తుకోనీయకుండా చంద్రబాబు గారు చేసిన సందర్భాలు లేవా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మాట విని వర్మ గారిని చంద్రబాబు గారు సస్పెండ్ చేయలేదా, పక్కకి నెట్టలేదా? వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని జగన్ గారు ఫైనల్గా ఒకటే మాట తీసుకున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పార్టీని మన దరిదాపులు రానిద్దు, బీజేపీ పార్టీ మనం మద్దతు ఇవ్వద్దు, ఈ బీజేపీ పార్టీని భవిష్యత్తులో మనం కానీ నమ్మితే మనం మోసపోతామని చెప్పి జగన్ గారు బాగా ఆలోచించుకొని ఈరోజు సంచలన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.